హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాష్ బుక్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. క్యాష్ బుక్ అంటే ఏంటి? క్యాష్ బుక్‌లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేసుకోవాలనేది చూద్దాం. క్యాష్ బుక్ ఈస్ ద బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ టు రికార్డ్ ఆల్ ద క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఫర్మ్ అండి. క్యాష్ బుక్ అనేది క్యాష్ బుక్ బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అంటారు. అంటే బుక్ యొక్క ప్రైమ్ ఎంట్రీ అని లేదా బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. టు రికార్డ్ ఆల్ ద క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ని రికార్డ్ చేయడానికి క్యాష్ బుక్ యూజ్ చేస్తారు. ఓకే. క్యాష్ బుక్‌లో అన్నీ కూడా ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయ్యే ఉండాలి. సో, అటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇక్కడ రికార్డ్ చేస్తారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఇంక్లూడ్ క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. అంటే ఈ క్యాష్ బుక్ ట్రాన్సాక్షన్స్‌లో క్యాష్ రిసిప్ట్స్, క్యాష్ పేమెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. క్యాష్ బుక్ ప్లే డ్యూయల్ రోల్ యాజ్ ఎ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్ అండి. క్యాష్ బుక్ రెండు విధాల రూల్స్‌ని అయితే ప్లే చేస్తది. ఒకటొచ్చేసి జర్నల్ లాగా, ఇంకోటి లెడ్జర్ లాగా అయితే డ్యూయల్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. మనం మెయిన్ పాయింట్ వచ్చేసి క్యాష్ బుక్‌లో రిసిప్ట్స్, పేమెంట్స్ ఈ 2 మాత్రమే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేసుకోవాలి. డెబిట్ సైడ్ రిసిప్ట్స్‌ని ఎంటర్ చేసుకుంటాం. క్రెడిట్ సైడు పేమెంట్స్‌ని అయితే ఎంటర్ చేస్తాం. ఓకేనా? సో, ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మనము ఇంకా కొన్ని చూద్దాం ఇక్కడ. ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి చూద్దాం. ద డిస్కౌంట్ గివెన్ బై సెల్లర్ టు ది బయ్యర్ ఈస్ కాల్డ్ ట్రేడ్ డిస్కౌంట్. ఇక్కడ సెల్లరు బయ్యర్‌కి ఇచ్చే డిస్కౌంట్‌ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారండి. ఇక్కడ మీరు ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది మీరు చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్ సెల్లరు బయ్యర్‌కి ఇచ్చే డిస్కౌంట్‌ని మనం వస్తువులు ఏదైనా కొన్నప్పుడు సెల్లర్ బయ్యర్‌కి ఇచ్చే డిస్కౌంట్‌ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాము. ఇంకా క్యాష్ డిస్కౌంట్ అంటే చూద్దాం. ద డిస్కౌంట్ గివెన్ ఫర్ ప్రాంప్ట్ అండ్ ఎర్లీ పేమెంట్ ఈస్ కాల్డ్ క్యాష్ డిస్కౌంట్ అండి. క్యాష్ డిస్కౌంట్ అంటే ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారంటే తొందరగా లేదా ఎర్లీగా పేమెంట్ కట్టాలనే ఉద్దేశంతో ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తారండి. ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు మనకు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారంటే దాని అర్థం ఏందంటే మీరు ఒక 10,000 ఇవ్వాలి. 10,000 ఇవ్వాల్సి ఉందనుకోండి. 10,000 ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి మనీ అవసరమైనయి. సో, మీరు ఎర్లీగా ఇస్తే నేను మీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అని అంటారు. అప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఎర్లీగా ఇస్తే ఒక 300 500 తగ్గించుకొని 9,500 ఇవ్వండి అని దాన్ని మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏదన్నా గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు సెల్లరు బయ్యర్‌కిచ్చే ఆ వస్తువుల మీద బయ్యర్‌కిచ్చే డిస్కౌంట్‌ను మనం ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఇక్కడ మనం ఎంత పేమెంట్ అయితే ఇవ్వవలసి ఉందో ఆ పేమెంట్ కాకుండా ఆ పే వాళ్ళకి ఎవరికైతే మనం పేమెంట్ ఇస్తామో వాళ్ళకి ఎర్లీ పేమెంట్ అంటే తొందరగా వాళ్ళకి మనీ అవసరం వచ్చి వాళ్ళు మనకిచ్చే డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్. ఓకేనా? సో, ఇది ఆ రెండిటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అండి. డిస్కౌంట్ అలౌడ్ బై ద ట్రేడర్ టు హిస్ కస్టమర్స్. ఓకేనా? ట్రేడరు కస్టమర్స్‌కి ఇచ్చే డిస్కౌంట్‌ని డిస్కౌంట్ అలౌడ్ అంటారండి. ఓకేనా? ఒక ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన కస్టమర్స్‌కి డిస్కౌంట్ ఇస్తే దాన్ని డిస్కౌంట్ అలౌడ్ అని అంటారు. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే చూద్దాం. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ బై ది ట్రేడర్ ఫ్రమ్ హిస్ క్రెడిటార్స్. సపోజ్‌కి ఒక వ్యాపారస్తుడైతే ఉన్నాడు. ఆయనకి ఎక్కువ మొత్తంలో సరుకులు అవసరమైనయి. అయితే ఆ సరుకులు అవసరం వచ్చినప్పుడు కొంటారు గదా! కొన్నప్పుడు ఈ ట్రేడర్‌కి వాళ్ళ క్రెడిటార్ ఇచ్చే డిస్కౌంట్‌ని ప్రాంప్ట్ వాళ్ళిచ్చే డిస్కౌంట్‌ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. ట్రేడర్‌కి వాళ్ళ ట్రేడర్ గూడా వేరే వాళ్ళ దగ్గర గూడ్స్ అంటే కొన్ని రా మెటీరియల్స్ కొంటారు గదా! లేదా కొన్ని గూడ్స్ కొంటారు. ఆయనకి ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నాడో దానికి సంబంధించి.
సపోజ్‌కి మొబైల్స్ అనుకోండి. మొబైల్‌కి సంబంధించి ట్రేడింగ్ చేస్తున్నారనుకో. సో, ఆయన ఆ మొబైల్స్ వేరే దగ్గర నుంచి ఆయనైతే తయారు చేయడు. వేరే దగ్గర నుంచి కొనుక్కోవాలి కదా! ఆయన కూడా. సో, అలాంటప్పుడు ఆయన ఈ ట్రేడర్ ఎవరి దగ్గరైతే మొబైల్స్ కొంటారో వాళ్ళు ఈయనకేమవుతారు? క్రెడిటార్స్ అవుతారు. ఓకే. అప్పు మీద తీసుకొచ్చాడనుకోండి క్రెడిటార్ అవుతారు. సో, వాళ్ళు ఈ డిస్కౌంట్ ఇస్తారనమాట. ట్రేడర్‌కి ఎవరైతే ట్రేడర్ ఎవరి దగ్గరైతే గూడ్స్ కొన్నాడో వాళ్ళు ఈయనకు క్రెడిటార్ అవుతాడు. ఆ క్రెడిటారు ఇచ్చే డిస్కౌంట్‌నే ట్రేడర్‌కి ఆ క్రెడిటార్ ఇచ్చే డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ప్రాంప్ట్ పేమెంట్ ఆఫ్ మనీ ఈస్ నోన్ యాస్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఎందుకిస్తానంటే తొందరగా పేమెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోని ఎటువంటి డిలే లేకుండా కరెక్ట్ టయానికి ఇవ్వాలని ఈ డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ మనము సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇది సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ యొక్క ప్రొఫార్మా ఇది. నెక్స్ట్ వీడియోలో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్‌లో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేస్తాము అనేది చూద్దాం. ఓకేనా? సో, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా కామర్స్ స్టూడెంట్స్ ఉంటుంటే వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.